హాయ్ ఫ్రెండ్స్, మీరు ప్రేమించాలి అనుకుంటున్నారా? మీరు ప్రేమలో పడాలి అనుకుంటున్నారా? అయితే కొన్ని టిప్స్ ఉంటాయి బ్రదర్. అవి పాటించండి. తప్పకుండా లవ్‌లో సక్సెస్ అవుతారు. ఫ్రెండ్స్, మనలో చాలామంది ఒంటరి జీవితానికి అలవాటు పడి ఉంటారు. కానీ వీళ్ళలో అందరూ కూడా తప్పకుండా ప్రేమలో పడాలనే కోరుకుంటూ ఉంటారు. ఫ్రెండ్స్, ప్రేమ ఎంత గొప్పదో మీకు తెలుసా? ఇది ఎవరితో అయినా, ఏ సందర్భంలో అయినా, ఆన్‌లైన్‌లో అయినా, ఆఫ్‌లైన్‌లో అయినా, ఫంక్షన్‌లో అయినా, ప్రయాణాల్లో అయినా, ఎవరితో అయినా ప్రేమలో పడొచ్చు. ఎప్పుడైనా పడొచ్చు. ప్రేమలో పడే వరకు మీరు సింగిల్‌గా ఉండడమే బెటర్ అని చెప్పుకునే మీరు, ప్రేమలో పడ్డ తర్వాత ప్రేమే లోకం, ప్రేమే జీవితం, ప్రేమే సర్వస్వం అంటూ ఇక తిరుగుతూ ఉంటారు. మీరు ఒకానొక సమయంలో సింగిల్‌గా ఉండడమే బెటర్ అని అనుకోవచ్చు. కొన్నిసార్లు ఇలా సింగిల్‌గా ఉండడమే స్వేచ్ఛకు నిదర్శనం అని కూడా మీకు అనిపించవచ్చు. కానీ మీ మనసులో మాత్రం మిమ్మల్ని ప్రేమించేవారు మీకంటూ ఒకరు ఉంటే బావుండు అని ఖచ్చితంగా అనిపిస్తూ ఉంటుంది. ఒక్కసారి మీరు మీ జీవితాన్ని మీరు కోరుకున్న వ్యక్తితో పంచుకోవాలి అని కోరుకుంటూ వారి అభిప్రాయాల కోసం మీరు ఎదురు చూస్తూ ఉండవచ్చు. అందులో తప్పులేదు. ఇది సహజం. నిజాయితీ కలిగిన ప్రేమను ఆకర్షిస్తుందబ్బా! ఇది మాత్రం వాస్తవం. కానీ నిజాయితీగా ప్రేమించే ఆ ప్రేమలో ఉండాల్సిన కనీస లక్షణం ఏమిటో తెలుసా? విశ్వాసం, నమ్మకం. ఇవి కనుక లేనప్పుడు ఆ ప్రేమ అని అనిపించుకోదు. మీరు ప్రేమ గురించి ఎంత సానుకూలంగా ఆలోచిస్తారో ఆ ప్రేమ గురించి అంత సానుకూల ఫలితాలను పొందుతారు. మీరు కనుక ప్రతికూల ఆలోచనలు కనుక చేస్తే మీకు వచ్చే ఫలితాలు కూడా ప్రతికూలంగానే ఉంటాయి. కాబట్టి ఈ విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఒక వ్యక్తికి ప్రేమకు మధ్య ఉండే అడ్డంకులలో ముఖ్యమైనది ఆ వ్యక్తి యొక్క ఆలోచనలు. నేను ప్రేమించడానికి అర్హుడినేనా అనే ఆలోచన అతన్ని డిస్టర్బ్ చేస్తూ ఉంటుంది. గతంలో చెడు అనుభవాలు, బ్రేకప్ స్టోరీలు, కొన్ని సామాజిక అంశాలు, సినిమాల ప్రభావం ఇవన్నీ మీ అర్హతను ప్రశ్నించే అవకాశాలుగా మారుతూ ఉంటాయి. కానీ మీరు చేయాల్సిన మొదటి విషయం ఏంటంటే ఈ సందేహాలను పక్కన పెట్టండి. మానసికంగా మీరు ప్రేమకు అర్హులు అని మీకు మీరే ప్రకటించుకోండి. ధైర్యం, నమ్మకం, నిజాయితీ, విశ్వాసం లేని ప్రేమ మాత్రం ఎన్నటికీ నిలబడదు. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. నిజాయితీ లేని ప్రేమ అనిపించుకోదు. నిజమైన ప్రేమకు గొప్ప నిదర్శనం ఏమిటి అంటే మానసిక అంగీకారం. మిమ్మల్ని మీరే మనస్ఫూర్తిగా అంగీకరించకపోతే ఇతరులు మిమ్మల్ని ఎలా అంగీకరిస్తారు అని అనుకుంటున్నారు? మనం కోరుకున్న వ్యక్తి మన జీవితంలోకి ప్రవేశిస్తే ఈ ప్రపంచంలో అందరికన్నా మనమే అదృష్టవంతులం అన్న ఫీలింగ్ మనకు కలుగుతూ ఉంటుంది. కానీ ఆ ప్రేమ కోసం మనల్ని మనం మార్చుకోవాలి, మారాలి అని మాత్రం అనుకోకూడదు. మనల్ని మనలా ప్రేమించే వాళ్ళే మన జీవితంలో ఉండాలని మనం కోరుకోవాలి. జీవితం అనే ఈ ప్రయాణంలో మనం కొన్నిసార్లు గెలుస్తాం, కొన్నిసార్లు ఓడిపోతాం. గెలుపు అహంకారాన్ని ఇవ్వకూడదు. నలుగురికి ఆదర్శంగా ఉండాలి. అలాగే ఓటమి పాఠాలను నేర్పాలే కానీ భయాన్ని మాత్రం కాదు. ప్రేమ కూడా ఇంతే. ప్రేమలో వైఫల్యం చెందుతామేమో అన్న భయంతో మీరు ప్రేమను ఆశించకూడదు. మన అందరి జీవితంలో మంచితో పాటు చెడు అనుభవాలు కూడా ఉంటాయి. కానీ వాటిని దాటుకొని అభివృద్ధి పరంగా అడుగులు ముందుకు వేయాలి. మీ మనసులో ఉంటుంది ఆ ప్రేమ ఫలిస్తుందా, విఫలమవుతుందా అని. ఇక్కడ మీకు ఉండాల్సిందల్లా మానసిక ధైర్యం. ఒకవేళ గతంలో మీరు కనుక లవ్ ఫెయిల్యూర్ అయితే ఎక్కడ తప్పు జరిగిందో ఆలోచించండి. మరోసారి రిపీట్ కాకుండా చూసుకోండి. అంతేకాని బ్రేకప్ స్టేటస్లు పెట్టుకుంటూ డిప్రెషన్ మాటలు మాట్లాడుకుంటూ జీవితం గడపకండి. ఏమో మిమ్మల్ని ప్రేమించేవారు ఏ మూలన దాగి ఉన్నారో ఎవరికి తెలుసు? ఒక టైం వారిని మీ ముందుకు వచ్చేలా చేస్తుంది. మీ భావాలకు తగిన వ్యక్తి మీ జీవితంలోకి ప్రవేశించవచ్చు. కానీ ఇక్కడ అన్నింటికన్నా తెలివి కూడా ముఖ్యమే. కొంతమంది ప్రేమను ఒక అర్హతగా ఫీల్ అవుతూ ఉంటారు. ఇటువంటి వ్యక్తులు తర్వాతి రోజుల్లో బ్రేకప్ స్టోరీలకు ఉదాహరణలుగా
నిలుస్తూ ఉంటారు. అందుచేత అన్ని బ్రేకప్ స్టోరీలు నిజమైన ప్రేమలు కావు అని గుర్తుంచుకోండి. కొందరు ఆన్లైన్ ప్రేమలు మంచివి కావు అని అంటూ ఉంటారు. మరికొందరు ఆఫ్లైన్ అయినా లేదా ముక్కు మొహం తెలియని వాళ్ళతో జీవితం ఎలా పంచుకుంటాము అని ప్రశ్నిస్తూ ఉంటారు. ఇంకా కొందరైతే అసలు ప్రేమే మంచిది కాదు అని అంటూ ఉంటారు. కానీ అందరూ ఒక్క విషయాన్ని మాత్రం మర్చిపోతూ ఉన్నారు. విజయాలు అపజయాలు అనేవి రెండింటిలోనూ ఉన్నాయి. అన్ని ప్రేమలు అపజయాలు కావు. అలానే పెద్దలు కుదిర్చిన అన్ని పెళ్ళిళ్ళు విజయాలు కావు. ఎలా పెళ్లి చేసుకున్నా ఇద్దరి మనసులు కలిసేలా ఆ బంధం కొనసాగాలి. అప్పుడే ఆ బంధం విజయవంతం అవుతుంది. మీరు పెరిగిన వాతావరణం, మీ ఆలోచనలు మీకు చెప్తూ ఉంటాయి. మీకు సరిపోయే భాగస్వామి ఎవరో, ఎటువంటి మనిషో, ఎలాంటి వ్యక్తి మీ జీవితంలోకి ప్రవేశిస్తే మీకు ఆనందంగా ఉంటుందో అని. కానీ రెండు వైపుల నుండి ప్రేమ పట్ల నిజాయితీ, విశ్వాసం, నిబద్ధత అనేది కలిగి ఉండాలి. నిజాయితీ లేకపోతే వెంటనే ఆ ప్రేమకు గుడ్ బై చెప్పడం చాలా మంచిది. లేకపోతే మరో బ్రేకప్ స్టోరీకి మీరు ఉదాహరణగా నిలబడక తప్పదు. ఓకే ఫ్రెండ్స్, ప్రేమించే ముందు మీరు పాటించాల్సిన టిప్స్ తెలుసుకున్నారు కదా. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సెలవు, నమస్కారం.